ఈ నెల 30వ తేదీన జిల్లా వ్యాప్తంగా బాల బాలికలకు సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సింగారపు తిరుపతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 30వ తేదీన కబడ్డీ కోచింగ్ సమ్మర్ క్యాంపు నూకలమర్రిలో ప్రారంభమవుతుందని, ఈ అవకాశాన్ని బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూకలమర్రి గ్రామంతో పాటు 20 గ్రామాల్లో నిర్వహిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారథ్యంలో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సోమినేని బాలు, పిట్టల వెంకటేష్ కుమార్, మొగ్లోజి సత్యం, మైలారం రాము పాల్గొన్నారు. జై కబడ్డీ, జై జై కబడ్డీ, జై కబడ్డీ, జై జై కబడ్డీ. ఈ నెల 30 నుండి మే 31 వరకు రాజన్న సిరిసిల్లలో 10 గ్రామాలు ఎంపిక చేయడం జరిగింది. దానికి ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న గ్రామాల్లో కోచింగ్ క్యాంపు, జిల్లా స్థాయి కోచింగ్ క్యాంపు బాలబాలికలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ముందంజలో ఉండాలంటే మన జిల్లా జట్టు కోచింగ్ క్యాంపులు మరియు ఆగస్టు 9 నుంచి 10 నెలల మనకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా జట్టును ఎంపిక చేసి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉంచడం కొరకు అనేక గ్రామాలలో మేము సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈ కార్యక్రమంలో పిట్టల వెంకటేష్, అలాగే సోమినేని బాలు, అలాగే సత్యం, ప్రసాద్ ఈ కార్యక్రమంలో ఈ ఆటలను ముందుకు తీసుకెళ్ళడానికి మా తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో మన జిల్లా మంచి స్థాయిలో ఉండడానికి ఈ గ్రామంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఆశీనన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు 9 నెల 10 నెలల్లో నిర్వహించడానికి మేము ముందుకెళ్తున్నాం.